హలో ఆల్, వెల్కమ్ టు ద సెషన్. ఇట్స్ మై అలేఖ్య. ఈ సెషన్లో మనము 1969 మూమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. వన్ మోర్ థింగ్ యాడ్ చేసుకుందాం. అదేంటి అంటే తెలంగాణలో ఏ మూమెంట్స్ జరిగాయి, ఏ ఇయర్లో జరిగాయి, ఎందుకు జరిగాయి అనేది కూడా బ్రీఫ్గా ఒక చిన్న క్లారిటీ అయితే తెలంగాణ మూమెంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటి అంటే 1969 మూమెంట్. సో అలాంటి 1969 మూమెంట్లో మనం ఏం చేశాము అండ్ ఎందుకు జరిగింది అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. బట్ అంతకంటే ముందు తెలంగాణలో జరిగిన ఉద్యమాలు ఏమున్నాయి అండ్ ఎలాంటి ఉద్యమాలు జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేది బ్రీఫ్గా చూద్దాం. తర్వాత ఈ 1969 మూమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో తెలంగాణలో ముఖ్యంగా 4 మూమెంట్స్ అయితే జరిగాయండి. 4 ఉద్యమాలు జరిగాయి. ఆ 4 మూమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ది తెలంగాణ పెజెంట్స్ మూమెంట్. తెలంగాణ పెజెంట్స్ మూమెంట్ అంటే తెలంగాణలో ఫార్మర్స్ చేసిన ఉద్యమమే ఈ తెలంగాణ పెజెంట్స్ మూమెంట్. ఈ మూమెంట్ 1946 నుండి 1951 వరకు అయితే జరిగిందండి. సో ఈ మూమెంట్ ఎందుకు జరిగింది అంటే ల్యాండ్, ఫుడ్ అండ్ ఫ్రీడమ్ కోసం. క్లియర్గా చెప్పాలి అంటే ఫార్మర్స్ ల్యాండ్ కోసము, ఫుడ్ కోసం అండ్ ఫ్రీడమ్ కోసం అయితే ఈ మూమెంట్ చేశారు. మరి ఎవరితో చేశారు అంటే ల్యాండ్ లార్డ్స్తో, భూస్వాములండి. భూములన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉండేటివి. అలానే ఇంకా ఎవరితో చేశారు అంటే నిజాములతో, బ్రిటిష్ వాళ్ళతో. అంటే ఈ టైంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, కానీ మనం ఎక్కువగా నిజామ్స్ మీదనే ఫోకస్ చేస్తాం. అండ్ ల్యాండ్ లార్డ్స్, నిజామ్స్ వీళ్ళంతా కంప్లీట్ అయిన తర్వాత ఈవెన్ మన గవర్నమెంట్తో కూడా ఉద్యమాలు చేశారు. ఇలా మనకి 1946 నుండి 1951 వరకు తెలంగాణ పెజెంట్స్ మూమెంట్ అయితే జరుగుతుందండి. అండ్ ఈ మూమెంట్ తర్వాత మరి అంతే ఇంపార్టెంట్ మూమెంట్ తెలంగాణలో ఏంటి అంటే ముల్కీ మూమెంట్. ఇది ముల్కీ మూమెంట్. ముల్కీ మూమెంట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1952లో జరిగిందండి. ఎప్పుడు? 1952. ముల్కీ అంటే లోకల్ అని అర్థం. ముల్కీ అంటే లోకల్ అని అర్థం. అదే నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అని అర్థం అన్నమాట. సో ఈ ముల్కీ మూమెంట్ ఎందుకు జరిగింది అంటే లోకల్స్ వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేశారు. ఆ ఫైటే ఈ ముల్కీ మూమెంట్ అని చెప్పచ్చు. ఎప్పుడు జరిగిందంటే 1952లో జరిగింది. ముల్కీ మూమెంట్ 1952లోనే కాదు, నిజామ్స్ మనల్ని రూల్ చేస్తున్నప్పుడు కూడా ముల్కీ మూమెంట్ జరిగిందండి. అది కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో స్పెషల్గా తెలంగాణలో అంటే ముల్కీ మూమెంట్ 1952లో. అలా కాకుండా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా అంటే నిజామ్స్ రూల్ చేస్తున్నప్పుడు ఉన్న మన రాష్ట్రం, దాన్నే నిజాం స్టేట్ లేదా హైదరాబాద్ స్టేట్ అంటాం. నిజాం స్టేట్ లేదా హైదరాబాద్ స్టేట్, నిజాం రాష్ట్రం లేదా హైదరాబాద్ రాష్ట్రం. ఈ టైంలో మన హైదరాబాద్ అనేది నిజాం పరిపాలనలో ఉండేది. సో అలాంటి టైంలో కూడా మన హక్కులు మనం కోల్పోతున్నాం. ఎక్కువగా నార్త్ ఇండియన్స్కే ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇక్కడున్న మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా మనం ఉద్యమాలు చేశామన్నమాట. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో జరిగిన ఇంకొక పెద్ద ఉద్యమం, దట్ ఈస్ 1969 మూమెంట్. సో ఈ 1969 మూమెంట్ టాపికే ఈ సెషన్లో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దీన్నే మనము ఫస్ట్ ఫేజ్ మూమెంట్ అంటాం. అసలు ఎందుకు జరిగింది అంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ రూపంలో ఆంధ్ర అండ్ తెలంగాణని మనం కలిపేశాం. సో పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ రూపంలో ఏం చేశాము, మనం కొన్ని ప్రామిసెస్ చేసుకొని ఆంధ్రాని తెలంగాణని కలిపి
ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ అయితే ఏర్పాటైంది, కానీ తెలంగాణకి ఏదైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులు మాత్రం నెరవేర్చుకోలేదు అని చెప్పచ్చు. అంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ రూపంలో మనకి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఇంప్లిమెంట్ చెయ్యలేదు, వాటిని ఉల్లంఘించారు, అంటే వయలేట్ చేశారు. అందుకోసమే 1969 మూమెంట్ అనేది జరిగింది. సో ఎలా వయలేట్ చేశారు ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 1969 మూమెంట్ అన్నాం కదా, అది తరువాత తెలంగాణ రావడం కోసం జరిగిన ఇంకొక మూమెంట్, దట్ ఈస్ 2009 to 2014 మూమెంట్. ఇది మన ఫైనల్ ఫేజ్ మూమెంట్. అంటే ఈ ఉద్యమం ద్వారానే మనం మొత్తానికి మన గోల్ అయితే రీచ్ అయ్యాం, అదే తెలంగాణని సాధించడం. దాదాపు 2009 to 2014 ఎన్ని ఇయర్స్ మనం పోరాటం చేసి మొత్తానికి తెలంగాణను అయితే తెచ్చుకున్నామండి. అలా 2014కి తెలంగాణ సపరేట్ స్టేట్ అయితే ఫామ్ అయింది. అండ్ మేజర్గా మనకి తెలంగాణ ఉద్యమం నుండి క్వశ్చన్స్ 1969 మూమెంట్, 2009 to 2014 మూమెంట్ ఎక్కువగా కన్సిడర్ అవుతాయి. సో కాబట్టి ఈ మూమెంట్స్ మంచిగా ఫోకస్ చేయండి, అందులోనూ ఎక్కువ మార్క్స్ కూడా తెలంగాణ ఉద్యమం నుండి వస్తూ ఉంటాయి. అండ్ ఈ రెండు మూమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ముల్కీ మూమెంట్ చూసుకోండి. ఒక ముల్కీ మూమెంట్ తర్వాత తెలంగాణ పెజెంట్స్ మూమెంట్ కూడా ఒకసారి నీట్గా ఫోకస్ చేయండి. అంటే తెలంగాణ పెజెంట్స్ మూమెంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలాంటి ఉద్యమాలు జరిగాయి అనేటివి క్లియర్గా చూసుకున్నాం. ఓకేనా, తెలంగాణలో జరిగిన ఈ 4 మూమెంట్స్ గురించి అయితే ఒక చిన్న క్లారిటీ తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మనము 1969 మూమెంట్ గురించి చూద్దాం. ఇంత పెద్ద మూమెంట్ తెలంగాణ కోసం అయితే చేశాం, కానీ తెలంగాణ అయితే తెచ్చుకోలేకపోయాము అని చెప్పచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే 1969 మూమెంట్లో కొందరు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు, అందుకే మూమెంట్ అయితే చేశాము కానీ తెలంగాణ మాత్రం తెచ్చుకోలేకపోయామని చెప్పచ్చు. బట్ 2009 to 2014లో మాత్రం ఏంటి 2009 నుండి 2014 ఈ మూమెంట్లో మాత్రం అందరూ కలిసి ఫైట్ చేశారు. 1969 మూమెంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చూద్దాం. 1969 మూమెంట్లో 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పచ్చు. ఆ 4 కేటగిరీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది ఎవరు అంటే ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఎందుకోసం ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళే ఉద్యమానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. సో తెలంగాణ ఆంధ్ర కలిసింది అని అయితే చెప్పాము, అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఫామ్ అయింది. కానీ తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత జాబ్స్కి ప్రాబ్లం అయితే చాలా అయ్యింది. అండ్ ఇంకా చెప్పాలి అంటే జాబ్స్కి ప్రాబ్లం అవ్వచ్చు అని ఫస్ట్ గుర్తించిందే ఎంప్లాయీస్ అని చెప్పచ్చు. అండ్ ఈ మూమెంట్ జరగడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కూడా ఎంప్లాయీసేనండి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పచ్చు. అండ్ ఎంప్లాయీస్ తర్వాత మూమెంట్ని ముందుకు నడిపించింది స్టూడెంట్సేనండి. ఎందుకు స్టూడెంట్స్ ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకే ఉద్యోగాలు ప్రాబ్లం అవుతుంది, అలాంటిది వీళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. సో ముందు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, అండ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో భాగంగా తెలంగాణలో ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిలో ఎక్కువగా సీట్స్ అనేది తెలంగాణ వాళ్ళకి అంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఇవ్వాలి అని అయితే రూల్ ఉంది. కానీ తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువగా సీట్స్ అయితే కేటాయించలేదు అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే చాలా కారణాలే ఉన్నాయి, వీటన్నిటి వల్ల స్టూడెంట్స్ కూడా ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఎంప్లాయీస్ తర్వాత మూమెంట్ని ముందుకు నడిపించిందే స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంటెలెక్చువల్స్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఇంటెలెక్చువల్స్ అంటే జర్నలిస్ట్, అడ్వకేట్స్, లీడర్స్, వీళ్ళందరినీ మనము ఇంటెలెక్చువల్స్గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇంటెలెక్చువల్స్ ఆల్సో
ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూమెంట్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మన పొలిటికల్ లీడర్స్. సో వీళ్ళంతా కూడా 1969 మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పచ్చు. ఎవరెవరమా? ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్ అండ్ పొలిటికల్ లీడర్స్. ఓకే, నెక్స్ట్ 1969 మూమెంట్ అంటున్నాం కదా. సో 1969 నుండి 1973 ఈ టైం పీరియడ్ ఉంటుంది కదా. ఈ టైం పీరియడ్లో స్పెషల్గా 2 ఇంపార్టెంట్ మూమెంట్స్ అయితే జరిగాయి 1969 నుండి 1973. సో మనము ఇప్పుడు డిస్కస్ చేస్తుంది అదేంటి, 1969 మూమెంట్ అనేది ఒకటి. దాన్నే మనము జై తెలంగాణ మూమెంట్ అంటాం. అలానే 1972-73 టైంలో ఇంకొక మూమెంట్ జరిగింది. అది మనకేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ సో తెలంగాణలో జరిగింది కాబట్టి, అంటే ఒకప్పటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి చూద్దాం. సో 1972-73 టైంలో జై ఆంధ్ర మూమెంట్. ఈ మూమెంట్ జరగడానికి కారణం ఏంటి అంటే జీవో 36 అన్నమాట. సో అవన్నీ కూడా మనము నెక్స్ట్ సెషన్స్లో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ సెషన్ ద్వారా అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ సెషన్లో ఈ టాపిక్ని కంటిన్యూ చేద్దాం అండ్ మరింత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఈ టాపిక్ గురించి ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అయినా అడగండి, లేదా నాకు మెయిల్ అయినా చేయండి, లేదు అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా అడగచ్చు. థ్యాంక్ యూ.